బండ్లగూడలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నిజంగా దారుణమని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోని ఇటు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే నార్మల్గా ఈ ప్రేమ పుట్టడం, ఒకవేళ ప్రేమ వద్దన్నా సరే చంపేయడం, లేకపోతే ప్రేమించుకుంటున్నా చంపేయడం, సేమ్ అంటే ఏది చేసినా కూడా ఈ మధ్య కాలంలోని తప్పులాగే కనిపిస్తుంది. అయితే బండ్లగూడలో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఈ నేపథ్యానికి చెందిందే. ముఖ్యంగా వాళ్ళిద్దరూ కూడా రిలేషన్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 3 ఏళ్లుగా మరి ఇంట్లో ఒప్పుకోకపోయేసరికి అమ్మాయికి వేరే సంబంధాలు చూసేసరికి ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఇంటికి వచ్చి అమ్మాయి గొంతు కోసి చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇలా కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలు కావచ్చు, లేకపోతే అబ్బాయిలు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా ప్రేమని చెప్పొస్తున్న వ్యక్తుల పట్ల నుంచి వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి అన్న విషయాలు తెలుసుకునే వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. రైట్, ఈ కాలేజీ ప్రేమలు అంటే మనం ఎంత మంచి దారిలో వెళ్తున్నా ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసి ఇలా బలైపోతూ ఉంటారు. ఒకవేళ అమ్మాయి ప్రేమిస్తున్నాను అని చెప్పినా తప్పే, అంటే రేపు పొద్దున పెద్దలు ఒప్పుకోకపోయినా చంపేస్తూ ఉన్నారు, లేకపోతే ప్రేమించట్లేదు అన్న చంపేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు మీరు అదే ఒక గోల్ పెట్టుకోండి అమ్మా. ఎవరైనా సరే ప్రేమలు వస్తాయి, ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తారు, కానీ అది లైఫ్ కాదు కదా. ఇప్పుడు మీరు ఏమి సెటిల్ కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడకుండా వాడెవడో నువ్వు బాగున్నావని, వాడేదో నీకేదో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడని పడిపోయి కన్న తల్లిదండ్రులని బాధ పెట్టి మీరేం బాగుంటారు. నేను అనేది ఏంటంటే, మీకు ఒకవేళ నిజంగా నచ్చాడు అనుకో, మీరు క్లియర్ కట్గా ఉండండి. ఓకే, నీది డిగ్రీ అవని, నువ్వు ముందు ఒక ఉద్యోగం సంపాదించుకొని వెయిట్ చేస్తానని చెప్పండి. ఇద్దరు ఒక అగ్రిమెంట్ రాసుకోండి కావాలంటే. ఓకే, నాకు కుదరకపోతే మనం విడిపోదాము, ముందే ఆ అగ్రిమెంట్ చేసుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి చావులంతా కూడా జరగవు. ఒక అగ్రిమెంట్ చేసుకుని మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే, ఇప్పుడు మీరు మరో చరిత్ర లాంటి సినిమాలు చూసే ఉంటారు, వాళ్ళు అదేగా చేశారు, 1 year కలవకూడదు అనుకుంటారు, కలుస్తారు. మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు వెయిట్ చేస్తారు. అంతేగాని కలిసి తర్వాత శారీరకంగా కలిసి ఆ తర్వాత ఒక హక్కు నాకు నీ మీద అని ఒక అబ్బాయి అందం. ఇప్పుడు మీరు ఏమంటారు, సహజీవనంలో మీరు కోరుకునేది ఏంటి? మనం కలిసి ఉందాము, నచ్చకపోతే విడిపోదాము అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది కూడా మీరు సహజీవనంలాగా భావించండి. అలాంటప్పుడు మీరు ప్రేమించుకుంటున్నారు, సహజీవనం అనుకోండి. ఓకే, నచ్చితే కలిసి ఉందాము, లేదంటే ఇప్పుడు నువ్వు నన్ను శారీరకంగా కలిసావు కాబట్టి నా మీద నీకు హక్కు లేదు అని అమ్మాయి క్లియర్ కట్గా చెప్పాలి. ఎప్పుడైతే ఇద్దరు కలిసారో శారీరకంగా, అదేదో ఈ పిల్ల మీద అబ్బాయికి ఏదో హక్కు వచ్చేసింది అనుకోవడం అనేది చాలా తప్పు. అదేవిధంగా ఇద్దరు కూడా ఒక 3 ఏళ్ళు కూడా కాకుండా 3 ఏళ్ళు అయింది వాళ్ళు కలుసుకుని, అంటే పరిచయం అయ్యి ఇంటర్లో అయినట్టుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళ అమ్మగారు చెప్పటం ఏంటంటే, మేము ఆల్రెడీ మధ్యలో మీకు తెలుసా అంటే తెలుసు, కొంతకాలం వచ్చాడు, తర్వాత వెళ్ళిపోయాడు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇలా చంపుతాడని మాకు తెలియదు, గ్రడ్జి పెట్టుకుని చెప్తాను. అంటే వీళ్ళు మంచిగా కూర్చోబెట్టి మాట్లాడి ఉండొచ్చు, మీరిద్దరూ ఇంకా మళ్ళీ కలుసుకోకండి అంటే కలుసుకోమని చెప్పి ఉండొచ్చు. వాళ్ళు చెప్పాక ఆ పిల్లాడు ఈ పిల్లకి సంబంధాలు చూస్తున్నారని ఒక కోపం కొద్దీ, ఎందుకంటే వాడు చదువుకున్నాడో లేదో, చదువు పూర్తయిందో లేదో తెలియదు, 2 ఉద్యోగం ఉందో లేదో తెలియదు, ఆర్థికంగా ఎలా ఉన్నాడో తెలియదు. ఈ అమ్మాయి మాత్రం వీళ్ళకి ఒక్కతే కూతురు, చాలా గారాభంగా పెంచుకున్నారు. వీళ్ళు ఏదో ఆ పిల్లని మంచిగా సెటిల్ చేయాలనుకున్నప్పుడు ప్రేమ ఎప్పుడూ కూడా ద్వేషించదు, ప్రేమ ఎప్పుడూ కూడా ప్రాణాలు బలి తీసుకోదు. అంటే ఇది ప్రేమ కాదు, వాడొక శాడిస్ట్గా మనం భావించాలి. ఆ అమ్మాయి ఎక్కడ పెళ్లి చేసుకుని సుఖపడిపోతుందో, నాకు కాకుండా పోతుంది అనేది ఎప్పుడైతే ఆ పిల్లాడి మనసులో వచ్చిందో, వీళ్ళ జీవితాలు ఆలోచించుకోవట్లే, వీళ్ళని కనిపించిన తల్లిదండ్రుల జీవితాలు ఆలోచించట్లే. ఇప్పుడు ఆ పిల్లాడి సైడ్ ఆ తల్లిదండ్రికి ఎంత బాధ ఉంటుందండి. మనం చూసాము, తల్లిని చంపిన కేసులో ఆ పిల్లాడి తల్లి ఏం మాట్లాడిందండి? నా కొడుకు 2 రోజులు పోతే నేను తెచ్చేసుకుంటాను, వాడు చంపడం కరెక్ట్ అంది. అంటే తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఆలోచనలు చేయడం తప్పు కదా. కాబట్టి ఇక్కడ పిల్లాడి తప్పే ఎక్కువ కనిపిస్తుంది మనకి. ఆ అమ్మాయి తల్లి మాట తండ్రి మాట విందాం అనుకుంది, కానీ ఈ రకంగా ఈ అబ్బాయి చేయటం అనేది చాలా అన్యాయం అండి. ఆ పిల్లని పొడిచి చంపేసి ఇంట్లోకి వచ్చి, అంటే ఆల్రెడీ ఆ ఇంట్లోకి రావడం అతనికి అలవాటు ఉంది కాబట్టి అతనికి అన్నీ తెలుసు అక్కడ ఏముంది ఏంటి అనేది. దానివల్ల అతను ధైర్యంగా రాగలిగాడు, చంపేశాడు, వెళ్ళిపోయాడు, ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఈరోజు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ పిల్లాడు బతుకుతాడు, కానీ ఏం ప్రయోజనం? మళ్ళా జైలుకి వెళ్తాడు, వస్తాడు, తల్లిదండ్రులకు కోతే కదా. వచ్చాక మళ్ళీ ఇలాగే ఉంటాడా, లేదు వేరే రకంగా మారతాడా, అంటే ఒకలాంటి క్రూయల్ మెంటాలిటీ తెచ్చుకుంటాడా? కానీ ఇలాంటి క్రూయల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు మళ్ళీ అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళని వాళ్ళు 1కి 10 సార్లు టెస్ట్ చేసుకుని అమ్మో మనం ఇక నుంచి మంచిగా ఉండాలి అన్న మనస్తత్వం వాళ్ళలో స్టార్ట్ అవుతుందంటారా? చాలా తక్కువ మందికి ఉంటుందండి. అది మనం చెప్పలేము. ఎన్వైరాన్మెంట్ ఒకటి అలా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి జైలు నుంచి వచ్చాక చుట్టూ ఉండేవాళ్ళు అతనితో ప్రవర్తించే విధానం ఏంటో మనకు తెలియదు. ఇవన్నీ కూడా మానసికంగా అతని మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అతనికి సైకియాట్రిక్
ట్రీట్మెంట్ ఇస్తే కూడా బాగుంటుంది ఇలాంటి వాళ్ళకి. అంటే తల్లి తండ్రి కూడా సరే నాన్న జరిగిపోయింది నువ్వు శిక్ష అనుభవించి వచ్చేసావు, కొత్త జీవితం మొదలుపెట్టు అని చెప్పగలిగే స్థాయిలో వాళ్ళు ఉండాలి. కానీ వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటో మనకు తెలియదు, ఆ తల్లిదండ్రి చదువుకున్నారా లేదా తెలియదు. ఇవన్నీ కూడా అంటే వాతావరణంలో ఇన్ని రకాల ప్రభావాలు ఒక వ్యక్తి మీద ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో రమ్యని చంపటం చాలా తప్పండి. ఆ తల్లిదండ్రుల వేదన మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పిల్లాడు ఎవరైతే ఉన్నారో ఇతను చంపటం అనేది కూడా చాలా తప్పు. ఏది ఏమైనా ఇవాళ నష్టపోయింది రమ్య తల్లిదండ్రులు ముఖ్యంగా. ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా బాధ ఉంటుంది, అది వేరు. కానీ వాళ్ళు కూడా కంట్రోల్ చేశారా లేదా పిల్లాడిని, నువ్వు ఓకే వదిలేసావు నువ్వు గ్రడ్జి పెంచుకోకు అంటే ఆ పిల్లాడు వినే స్థితిలో ఉన్నాడో లేదో, తల్లిదండ్రుల మాట వినలేదేమో, మనం ఏదీ చెప్పలేం. కాబట్టి వీటికి పరిష్కారం ఏమిటి అనే దానికి ఎవరికి వాళ్ళే పరిష్కారం వెతుక్కోవాలండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఎవడైనా ప్రేమిస్తున్నాన్ని వెంటబడితే వెంటనే మెలికలు తిరిగిపోయి ఇష్టపడిపోయి తర్వాత కష్టాలు కొని తెచ్చుకోకూడదని నేను చెప్తున్నాను. రైట్. అండ్ ఇక్కడ పేరెంట్స్ ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్టు పేరెంట్స్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ మదరు నాకు తెలుసు అండి అబ్బాయి వస్తున్నాడు, మాకు తెలుసు ఇంతకు ముందు వచ్చేవాడు అని చెప్తున్నప్పుడు అంటే ఇక్కడ పేరెంట్స్ కూడా ఒక మనిషిని మేము ఇష్టపడుతున్నాము అని చెప్పిన తర్వాత ఇంటి వరకు రానివ్వడం లేకపోతే వాళ్ళతో మాట్లాడడం కానీ ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే అలాగా వీళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర మంచిగా ఉండబట్టి వాళ్ళ వాడికి అంత ధైర్యం వచ్చింది అనుకోవచ్చా? అంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా మనం పూర్తిగా తప్పు పట్టలేమండి. ఇప్పుడు ఆడపిల్లలు కూడా నేను తీసుకొస్తాను నువ్వేం చేస్తావు, లేదంటే నేను వాడితే వెళ్ళిపోతాను అన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేయలేక ఒప్పుకుని ఉండొచ్చు. సర్లే అదేదో ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుంటే మన కళ్ళ ముందే ఉంటారు, కొంచెం పరువు నిలుపుకోవచ్చు అని కూడా భావించి ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ పూర్తిగా తల్లిదండ్రులే తప్పు అని మనం చెప్పలేము. పిల్లలే ఆలోచించుకోవాలండి, మనం తప్పు దారిలో వెళ్తున్నామా, అసలు ఈ ప్రేమ మనకు అవసరమా, మన వయసు ఎంత, మనం అసలు ముందు ఆర్థికంగా ఎలా బతుకుతాం మనం. సరే వీడి మాటలు విని వీడిని పెళ్లి చేసుకుంటే నాకు ఇప్పుడు అమ్మా నాన్న ఇంత కంఫర్ట్స్ ఇస్తున్నారు, ఇంత గారాభంగా పెంచుతున్నారు, రేపొద్దున ఇలాగే నా జీవితం ఉంటుందా, రేపొద్దున దెబ్బలు తింటూ బతకాలా, అప్పులు చేసుకుంటూ లేకపోతే 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతకాలా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ ఆర్థికంగా వాళ్ళు ఆలోచించినప్పుడే ఇలాంటి తప్పటడుగులు అయితే పడవని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.